మీ దాసుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీ నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నా. నీ ప్రేమ చేత, మిక్కిలి కృప చేత తండ్రి మమ్మల్ని ప్రేమించి నైనా ప్రభా ఈ రెండవ దిన తండ్రి ఉజ్జీవ సభలో నీ దాసుని ద్వారా తండ్రి ప్రభా వాక్యము విత్తి నైనా వాక్యము తండ్రి ప్రతి బిడ్డ హృదయంలో విత్తబడి ఉండగా ఈ యొక్క తండ్రి ప్రభా సెమినారిగా ఇది వాడబడుతూ ఉండగానైనా బిడ్డల యొక్క హృదయాలు అది ఫలించడానికి కృప ఇచ్చేయండి ప్రభా. ఎదిగి వర్ధిల్లేవారుగా తండ్రి ప్రభా నీ శిష్యులుగా మారడానికి కృప ఇచ్చేయమని అడుగుతున్నా. తిరిగి వారి వారి గృహాలకు వెళుతూ ఉండగానైనా మీ కాపుదలు ఎత్తి పెట్టుకొని మరలా ప్రభా రేపు దినాన మాతో కూడా చేరి మేము స్తుతించేంత వరకు నీ కవిగిల్లో భద్రపరచమని అడుగుతున్నా. అట్లా నీ దాసుడు తిరిగి తన కుటుంబానికి వెళుతుండగా తండ్రి అప్రమకమైన వాహనం నమ్మకమైన దేవుడికి నడిపించి క్షేమమునిచ్చి తండ్రి క్షేమంగా గృహం చేరి మేము స్తుతించడానికి దయచేయమని అంటున్నా. మరలా తిరిగి రేపు ప్రభా మాతో కూడా కలిసి మేము స్తుతించేతో మీ కృపా కాపుదల సన్నిధి దయచేయమని యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి వేడుకొచ్చున్నా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం మా దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన రీతిన మా రుణమును క్షమించుము, మమ్మల్ని శోభం దేక పీడించి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మీరు విన్నారు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నీల సహవాసం నుంచి సన్నిధి సమాధానం ఇప్పుడు సదాకాలం ఇక చేయన మనందరికీ మన కుటుంబాలకి మరి ప్రత్యేకంగా ఈ దినాల దైవ వర్తమానం అందించిన దైవజనునికి ఆయన కుటుంబానికి ఆయన పరిచర్యకి యేసు క్రీస్తు రాకడ పర్యంతం తోడైంది నడిపించును గాక, ఆమేన్. అందరి వందనాలు.